గణాధిపతయే నమః. శ్రీ వికారనామ సంవత్సరం మేషరాశి 2019 సెప్టెంబరు మాస ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ సెప్టెంబర్ నెల 2019 సంవత్సరంలో ఈ మేషరాశి వారికి చంద్రుడి వశాత్తు అంటే చంద్రలగ్న వశాత్తు రవి, బుధ, శుక్రులు సుమారుగా 12, 13వ తారీఖుల వరకు కూడా పంచమ స్థానంలో, తదుపరి 6వ స్థానంలో ఉంటున్నారు. అలాగే 3వ రాహువు, 9వ శనికేతువులు, అష్టమంలో గురుడు. ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళ యొక్క ఫలాలని నిర్దేశించడం అంటూ జరుగుతోంది. అయితే ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ముక్కు సూటిగా పోయేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు గనక వాళ్ళకి సహజంగానే కొంతమంది శత్రువులు ఏర్పడతారు. కొంచెం ఆవేశపూరితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ఈ సెప్టెంబర్ నెలలో మంచి ఫలితాలు సూచించబడుతున్నాయి. అంటే వాళ్ళకి విద్యాభివృద్ధి బాగా ఉంటుంది. పోటీ పరీక్షలకి అటెండ్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాల్లో ప్రమోషన్లు, మంచి సీటుకు బదిలీ అవ్వటం, మంచి స్థానానికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఈ సెప్టెంబర్ నెలలో వ్యాపారస్తులు తమ వ్యాపారాలని విస్తృతంగా చేసుకోగలుగుతారు. వాళ్ళకి కావలసినటువంటి రుణాలు, లోన్స్ ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెలలో వస్తాయి. అయితే ఈ మేషరాశిలోకి చెందినటువంటి అవివాహితులు ఎవరైతే ఉంటారో, అంటే పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ నెలలో వివాహం అంటే మంచి సంబంధాలు రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ మేషరాశి వాళ్ళకి సహజంగానే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. సహజంగానే మంచి ధైర్యవంతులు అవటాన వాళ్ళకి మంచి సంబంధాలు కావాలని, వాళ్ళకి కావాల్సిన సంబంధాల యొక్క లక్షణాలని ప్రస్ఫుటంగా తల్లిదండ్రులకి చెప్పగలుగుతారు. కనుక అంటే వాళ్ళ కోరికలకి, వాళ్ళ అంచనాలకి తగ్గట్టుగా మంచి వివాహ సంబంధాలు అనేవి ఈ సెప్టెంబర్ నెలలో వస్తాయి. కనుక అవివాహితులకి ఇది మంచి కాలంగా చెప్పబడుతుంది. ఎవరైతే పునర్వివాహ ప్రయత్నాలు చేస్తారో, అంటే విడాకులు తీసుకున్న వాళ్ళకి మరల వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో ఎక్కువగా మంచి సంబంధాలు వచ్చి పునర్వివాహ ప్రయత్నాలు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సినీ, టీవీ రంగ కళాకారులకి మంచి అవకాశాలు వస్తాయి. ఛాలెంజింగ్ రోల్స్ చేయగలుగుతారు. అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఈ మేషరాశి వాళ్ళు చాలా కాలంగా స్తబ్దంగా ఉండటం, అలాగే వాళ్ళ యొక్క వ్యాపార రంగంలో అభివృద్ధి అంతగా లేకపోవటం, నిర్మాణ రంగం కుంటుపడటం అనేటువంటివి జరగటం వలన వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాలు కలిగినాయి. అయితే ఈ మేషరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో కొంతవరకు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అభివృద్ధి, అలాగే కొంచెం ఆశావహమైనటువంటి అంటే కొంతవరకు ఆశావహమైన పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది. అలాగే ఈ మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించి వాళ్ళు నెంబర్ 1గా చలామణి అవటానికి ఈ సెప్టెంబర్ నెలలో ఎన్నో అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా ఎవరైతే స్పెక్యులేషన్స్, లాటరీస్ వంటి వ్యాపార రంగాల్లో ఉంటారో వాళ్ళు మాత్రం ఈ సెప్టెంబర్ నెలలో కొద్దిగా ఆచితూచి అంటే కొంచెం ఆలోచించి పెట్టుబడులు పెట్టాల్సిందిగా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ మేషరాశి వాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో గృహాలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా స్త్రీలు వాళ్ళ ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ఈ సెప్టెంబర్ నెలలో ఎక్కువగా ఫర్నిచర్ ఇలాంటివి కొని వాళ్ళ ఇంటిని అలంకరించుకోవడంలో ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. అయితే ఈ మేషరాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య కాస్త అవగాహన రాహిత్యం ఏర్పడే పరిస్థితులు ఈ సెప్టెంబర్ నెల 10వ తారీఖు తర్వాత కనిపించే సూచనలు ఉన్నాయి. కనుక మాట పట్టింపులకి పోకుండా
వాళ్ళు తమ జీవిత భాగస్వామితో, అంటే ఎవరైతే మేషరాశిలో జన్మిస్తారో భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళ జీవిత భాగస్వామితో అనవసరమైన వివాదాల జోలికి, అనవసరమైన మాట పట్టింపుల జోలికి పోయి వాళ్ళు అనవసరమైన శత్రుత్వాలు తెచ్చుకోకుండా ఉండాలని ఈ సెప్టెంబర్ నెలలో మాటని అదుపు చేసుకోవాలని, అలాగే వాళ్ళ కోపాన్ని, ఆవేశాన్ని అదుపు చేసుకోవాలని చెప్పడం అనేటువంటిది చెప్పాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అయితే ఇది ఎందుకు చెప్తున్నామంటే, మేషరాశి వాళ్ళు స్వతసిద్ధంగా ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ముక్కుకు సూటిగా ఉంటారు, ఆవేశపరులు, వాళ్ళు ఏదనుకుంటే అది చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు కనుక వాళ్ళకి తీవ్రమైనటువంటి ప్రేమ, తీవ్రమైనటువంటి ఆవేశం అన్ని తీవ్రంగానే ఉండటం వలన వాళ్ళు గనక ఒకసారి జీవిత భాగస్వామితో గొడవ గనక దిగేటట్లయితే ఆ గొడవ ఒక చోట ఆగదు, చాలా తీవ్రంగా ముందుకెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో అటువంటి మాట పట్టింపులు లేకుండా జీవిత భాగస్వామితో కాస్త సర్దుకుపోవాలి అనేటువంటిది చెప్పదగ్గ సూచనగా చెప్పడం జరుగుతోంది. అయితే ఇంకపోతే ఈ మేషరాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి ఒక రకంగా గడ్డు కాలం. కారణం ఏంటంటే, వీళ్ళకి, ఈ రాజకీయ నాయకులకి, ముఖ్యంగా మేషరాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి చుట్టుపక్కల ముఖస్థుతి అంటే పొగడడం, పొగిడి పనులు చేయించుకుని చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా వీళ్ళని ఇబ్బందులు పాలు చేసి అనవసరమైన పరిస్థితుల్లో ఇరికించేటువంటి పరిస్థితి సెప్టెంబరు ద్వితీయార్థంలో, అంటే సుమారుగా 10-12 తారీఖుల తర్వాత జరిగేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం అనేటువంటిది ముఖ్యమైన సూచన. ఇది ఎందుకు చెప్తున్నామంటే, సహజసిద్ధంగానే మేషరాశిలో జన్మించిన రాజకీయ నాయకులు ముఖస్థుతికి పొంగిపోతారు. అంటే ఎవరైతే నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి అని పొగిడి పనులు చేయించుకుంటారో వాళ్ళకి ఏమడిగినా ఇచ్చేస్తారు. వాళ్ళ చేతిలో వీళ్ళు కీలు బొమ్మలైపోతారు, వాళ్ళ చేతిలో వీళ్ళు ఇరుక్కుపోతారు. కనుక వాళ్ళ విషయంలో, ముఖ్యంగా భజంత్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఈ మేషరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా కనపడుతోంది. ఇది ఒకటి ఆలోచించాల్సినటువంటి, చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ బాస్, అంటే వాళ్ళ పై స్థాయి ఉద్యోగస్తులతో కొంతవరకు భేదాభిప్రాయాలు వచ్చి కొంత కంపెనీ మారటం కానీ, కొన్ని చోట్లకి ట్రాన్స్ఫర్స్ అవటం కానీ జరిగే పరిస్థితి ఉంది. కనుక అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి తన పైన అధికారులతో ఎటువంటి పరిస్థితుల్లోనూ గొడవలకు పోకుండా ఆ పరిష్కారం సున్నితంగా చేసుకోవడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన. అలాగే మేషరాశి వాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో కుటుంబ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో వీళ్ళు కొంచెం ఆచితూచి ముందడుగు వేయవలసిన పరిస్థితి. సంతానం విషయంలో, అంటే ముఖ్యంగా సంతాన పురోగతి విషయంలో కానీ, సంతానం యొక్క భవిష్యత్తు నిర్ణయించేటువంటి విషయంలో కానీ వీళ్ళు మంచి అడుగు వేసి, ఒక ముందడుగు వేసి వాళ్ళని కొద్దిగా కోప్పడైనా సరే మంచి స్థితిలో కూర్చోబెట్టగలగటం, మంచి వాళ్ళకి కావాల్సినటువంటి ముఖ్యమైన అంశాలన్నింటినీ ఏర్పాటు చేయగలగటం అనేటువంటిది ఈ సెప్టెంబర్ నెలలో మేషరాశి వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా వాహనాలు, ప్రయాణాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన. ఈ మేషరాశి అనగానే మనకి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, ఈ 9 కూడా, అంటే ఈ 9 పాదాలు మేషం రాశి కిందకి వస్తాయి. కనుక వీళ్ళు ముఖ్యంగా పింక్ లేదా గులాబీ రంగుల దుస్తులని వాడటం వీళ్ళకి మంచి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సెప్టెంబర్ నెలలో వీళ్ళ అదృష్ట సంఖ్యలు 1, 3, 9. అలాగే అంటే ఒకటో నెంబర్, అంటే 1వ తారీఖు, 3వ తారీఖు, 9వ తారీఖుల్లో వీళ్ళు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను చేసుకోగలిగితే విజయవంతంగా వీళ్ళు ఆ కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. అలాగే ప్రతికూలమైన తేదీలు 5, 7, 8. అంటే వీళ్ళు 5, 7, 8 తారీఖుల్లో వీళ్ళు ముఖ్యమైన కార్యక్రమాలని వీలైనంత వరకు వాయిదా వేసుకుని తర్వాత, అంటే వాళ్ళకి అనుకూలమైన తేదీల్లో, అంటే 1, 3, 9 టోటల్ వచ్చేటువంటి తేదీల్లో చేసుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ 1, 3, 9 అంటే ఆ 3 కాదు, 1 అంటే 10, అలాగే 28 కూడా
ఒకటి కిందకే వస్తాయి. అంటే టోటల్ ఒకటి వచ్చేటట్లుగా, ఒకటికి టోటల్ ఒకటి వస్తుంది. 10కి 1 + 0 1, 2 + 8 10 అంటే 1. అలాగా 1 10 28, అలాగే 3 21 12, అలాగే 9 18 27. ఇటువంటి తారీఖుల్లో వీళ్ళు వీళ్ళ ముఖ్యమైన కార్యక్రమాలను గనక డిజైన్ చేసుకుని, అంటే ముఖ్యమైన అంశాలు, అంటే జీవితంలో ఏమైనా సరే కొత్త పనులు స్టార్ట్ చేసేటప్పుడు కానీ, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఈ తేదీల్లో తీసుకోవడం వలన వీళ్ళకి మంచిగా కలిసొచ్చి అంటే వీళ్ళు మంచి ఉచ్చస్థితికి వెళ్ళటానికి ఈ తేదీలు వీళ్ళకి సహకరిస్తే కనుక వీటిని అదృష్ట తేదీలుగా చెప్పబడుతున్నాయి. అదేవిధంగా వీళ్ళకి అదృష్ట రంగులు ఏవైతే ఉన్నాయో పింక్, గులాబీ, లైట్ రోజ్, ఇటువంటి రోజ్ కలర్స్ వీళ్ళకి అదృష్టమైన రంగులుగా చెప్పబడుతున్నాయి. అంటే వీళ్ళు ఏవైనా సరే ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఆ రంగు దుస్తులను ధరించి వీళ్ళు ఏదైనా కార్యక్రమాలకు కనుక అటెండ్ అయ్యేటట్లయితే కలిసి వచ్చేందుకు పూర్తిగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి ఎవరైతే ఈ మేషరాశిలో జన్మించి ఉంటారో వాళ్ళు సాధారణంగా ఆవేశపరులని ఇందాక చెప్పుకున్నాం. ఈ ఆవేశం కొంచెం తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే మేషరాశిలో జన్మించిన వాళ్ళలో సుమారుగా 45 సంవత్సరాలు 54 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం సెప్టెంబర్ నెలలో సంయమనం పాటించాలి. యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. కారణం ఏంటంటే వీళ్ళు తీవ్రమైన ఆవేశానికి గురైనప్పుడు కొద్దిగా రక్తపోటు, బీపీ, రక్తానికి సంబంధించిన వ్యాధులు, అలాగే దెబ్బలు తగలటం, ఇలాంటి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఈ సెప్టెంబర్ నెలలో గోచరిస్తోంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లో ఆవేశానికి గురి కావద్దు అని చెప్పడం అనేటువంటిది ఈ మేషరాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన. అలాగే ఒకవేళ ఇటువంటి కొద్దిగా ఇబ్బందికరమైన స్థితి ఉంది కనుక వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 7 మంగళవారాల పాటు లేదా ఆంజనేయ స్వామి వారికి 7 మంగళవారాల పాటు పూజ చేయించగలిగితే, లేదా 7 మంగళవారాల పాటు ప్రతి మంగళవారం 11 ప్రదర్శనలు చొప్పున చేయగలిగితే ఈ సెప్టెంబర్ నెలలో అన్నింటా విజయం లభిస్తుంది. మంచి వాహనాలు కొనుగోలు చేస్తారు, మంచి గృహ వాహన సౌఖ్యాలను అనుభవిస్తారు, మంచి పదవులు పొందుతారు అని చెప్పడంలో ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. కనుక ఈ నియమాలన్నింటినీ గుర్తుపెట్టుకుని వీళ్ళు ఖచ్చితంగా మంచి విజయాన్ని ఈ సెప్టెంబర్ నెలలో మేషరాశి వాళ్ళు పొందాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.